రాజమండ్రి నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ప్రజలకు ఊరట కలిగించింది. ఉదయం నుంచే ఎండ దంచికొట్టింది. ఆ వెంటనే ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు జలమయమైపోయాయి. మండు వేసవిలో కురిసిన వాన్ను జనం ఎంజాయ్ చేశారు. తడుస్తూనే జర్నీ చేశారు. భగభగా మండుతున్నటువంటి ఎండలతో విసిగిపోయిన జనం వర్షం పడడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యారు. రాజమండ్రిలో టెంపరేచర్ తగ్గింది. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమయ్యి జిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షం కురవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే గత నెల రోజుల నుంచి కూడా ఎండ తీవ్రతతోటి అల్లాడిపోతున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ వర్షం వాతావరణం మారి చల్లబడటంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఉపశమనం పొందడం జరుగుతున్నది. అకస్మాత్తుగా అంటే ఉదయం ఎండ వచ్చినప్పటికీ కూడా అలాగే తర్వాత కొద్దిసేపటికే ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో కూడి మేఘావృతం అయింది. తర్వాత వెంటనే చిరుజల్లులతో కూడిన వర్షం పడటం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షం కురవడం జరుగుతున్నది. చిరుజల్లులతో కూడిన వర్షం కురవడంతో ఇంకా అందరూ కూడా ఉపశమనం పొందడం జరుగుతుంది. అయితే ఇప్పటి నుంచి కూడా చూసినట్లయితే అంటే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం కావడం జరిగింది. అందరూ కూడా బయటికి రావాలి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు గొడుగుల సహాయంతో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి వస్తున్నారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో కొంతమంది వర్షంలోనే తడుస్తూ తమ ప్రయాణాలు అయితే సాగించడం జరుగుతున్నది. అయితే ఇదే విధంగా చూసినట్లయితే అంటే గత కొద్ది రోజులు నెల రోజుల నుంచి కూడా సుమారు నెల రోజుల నుంచి చూసినట్లయితే ప్రతిరోజు కూడా 35 నుంచి 40 డిగ్రీల వరకు కూడా యాసవి తీవ్రత ఉండడంతో ప్రజలందరూ కూడా ఎండలోని బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడటం జరుగుతున్నది. అంటే ఇదే విధంగా జూన్ నెల వరకు కూడా ఎండలు బాగా కాస్తాయని చెప్పేసి అందరూ భావించి ఏ రకంగా గడపాలనేది చూస్తున్న తరుణంలో ఇప్పుడు వర్షం పడటంతో ఒక్కసారిగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి మబ్బులు వేసి తర్వాత వర్షం చిరుజల్లుతో కూడిన వర్షం పడటంతో ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందకరంగా గడపడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే వర్షం ఇన్ని రోజులు కూడా ఎండలో మలమల్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా వర్షంలో కూడా కొంతమంది తడుచుకుంటూనే వెళ్ళటం జరుగుతున్నది. అయితే అకస్మాత్తుగా వచ్చిన వర్షం కారణంగా కొంతమంది గొడుగులు అవి కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడటంతో వర్షంలోనే తడుస్తూ తమ ప్రయాణాన్ని అయితే కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇదే విధంగా అంటే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇక్కడ 3 రోజులు వర్షాలు పడతాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా భావించడం కూడా జరుగుతుంది. అయితే దీంతో చూసినట్లయితే ఇక్కడ చిరుజల్లుతో కూడిన వర్షం పడటంతో ఇక్కడ అంతా కూడా చూసినట్లయితే రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా ఇక్కడ తడిసిపోవడంతో చూస్తే అన్నీ కూడా రోడ్లన్నీ కూడా తడిచి ముద్దయిని ఉన్నాయి. అలాగే దీంతో వాతావరణం చల్లబడటంతో ఒక ఆవిరి వస్తున్నప్పటికీ కూడా ఎండ తీవ్రత కారణంగా ఇక్కడ అంతా కూడా ఎండిపోయి ఉన్న రోడ్లన్నీ కూడా మళ్ళీ తడిసిపోయి మళ్ళీ ఇక్కడ అంతా కూడా చల్లదనం రావడంతో వీళ్ళందరూ కూడా ఉపశమనం అయితే పొందడం కూడా జరుగుతున్నది. అయితే రైతులకు కూడా ఈ వర్షాలు అయితే ఇప్పుడు మేలు చేసే అవకాశం ఉన్నది. పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో పంటల్లోని అన్నింటిలోని కూడా ఈ వర్షాలు పడటం వలన పంటలన్నిటికీ కూడా ఈ యాసవిలో కూడా ఇప్పుడు ఈ వర్షం కురవడం కారణంగా నీరు సమృద్ధిగా అందటం కూడా ఒక పంటలకు కూడా మేలు జరుగుతుందని చెప్తున్నారు. ప్రధానంగా మెట్ట ప్రాంతాలకైతే ఈ వర్షం కారణంగా చాలా మేలు జరుగుతుంది. పంటలన్నీ కూడా మళ్ళీ సమృద్ధిగా అధిక దిగుబడి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి